రాత్రి వేళలో తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు మైనర్ బాలురు, ఒక నిందితుడు మరియు వారికి సహకరిస్తున్న ఒక మహిళను నార్కెట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 17 తులాల బంగారు ఆభరణాలు, 79 తులాల వెండి, 50,000 విలువైన 2 కిలోల గంజాయి, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల అరెస్టుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం 14 మరియు 16 సంవత్సరాల వయసున్న ఇద్దరు బాలురు హైదరాబాద్ నాగోల్కు చెందిన భాజపల్లి జోసెఫ్, ఎరిక్ విల్సన్ మెరీనాలు ఒక బృందంగా ఏర్పడ్డారు. సులభంగా డబ్బులు సంపాదించడానికి గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకుని 2 కేజీల గంజాయిని కొనుగోలు చేసి నార్కెట్పల్లి చుట్టుపక్కల అవసరం ఉన్న వ్యక్తులకు విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా నార్కెట్పల్లి పోలీసులు పట్టుబడి చేసి వారి వద్ద నుండి గంజాయి, బంగారం, వెండి ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారించగా గంజాయికి అలవాటు పడి దొంగతనాలు చేస్తుండటంతో గతంలో జవహర్ నగర్, నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పులు రాకపోగా చెడు వ్యసనాలకు తోడు సోషల్ మీడియాలో రీల్స్ కి అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో ఒక మైనర్ బాలుడు వారి దగ్గర బంధువు నార్కెట్పల్లి మండలంలో ఉండడంతో ఈ ప్రాంతంలో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం గంజాయి విక్రయించడంతో పాటు రాత్రి సమయంలో తాళం వేసి ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకుని తాళాలను పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారు. విల్సన్ మెరీనా అనే మహిళ వారికి సహకరిస్తుంది. మారణాయుధాలను తమ వద్ద ఉంచుకొని దొంగతనాలకు పాల్పడుతూ అడ్డు వస్తే చంపడానికి కూడా ఈ బృందం వెనకాడదు. ఈ నేపథ్యంలో జూన్ 30న గాలి యాదయ్య అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగినట్లు అందిన ఫిర్యాదు మేరకు నార్కెట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు నార్కెట్పల్లి సీఐ, ఎస్ఐ ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 6న ఆదివారం ఉదయం 5 గంటలకు నార్కెట్పల్లి శివారులోని రెడ్డయ్య ఫ్యాక్టరీ పక్కన ఉన్న వెంచర్లో కొందరు వ్యక్తులు గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని అందిన సమాచారం మేరకు నార్కెట్పల్లి ఎస్ఐ క్రాంతికుమార్ తన సిబ్బందితో కలిసి అనుమానాస్పదంగా ఉన్న 4 వ్యక్తులను మరియు ఒక మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి వ్యాపారం, దొంగతనాల వివరాలను వెల్లడించారు. దీంతో వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో హైదరాబాద్ నాగోల్కు చెందిన పోస్, ఒడిశా రాష్ట్రానికి చెందిన మాలిక్లు పరారీలో ఉన్నారు. మీడియా సమావేశంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, నార్కెట్పల్లి సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ రాము, కానిస్టేబుల్స్ సత్యనారాయణ, హరిప్రసాద్, శివశంకర్, తిరుమల్, శ్రీకృష్ణ, మహేష్ ఉన్నారు. వీరిని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు. మనకి నార్కెట్పల్లి మండల్లో జరుగుతున్న కొన్ని దొంగతనాలకు సంబంధించి మనము లాస్ట్ మంత్ 30th రోజు నార్కెట్పల్లి టౌన్లో ఒక గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్స్ జరిగిందండి. ఆ ప్రాపర్టీ అఫెన్స్లో సుమారు 22 తులాల బంగారం, 80 తులాల వెండి దొంగతనం అయిందని చెప్తే ఎమ్మటే మనం ఎఫ్ఐఆర్ క్రైమ్ నంబర్ 218/25లో రిజిస్టర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో సిఐ నార్కెట్పల్లి లీడ్గా ఉండి ఒక 3 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ 3 టీమ్స్ ఫామ్ చేసి ఈ ప్రాపర్టీ అఫెన్స్ అన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పి వర్కౌట్ చేసిన తర్వాత మనము ఇవాళ పొద్దున మనం ఒక 4 అఫెండర్లని పట్టుకోవడం జరిగింది. ఈ 4 అఫెండర్లలో 2 మైనర్లు ఉన్నారు, 2 జోసెఫ్, ఇంకా విల్సన్ మెరీనా. వీళ్ళందరూ కూడా మన హైదరాబాద్ నాగోల్కి సంబంధించి చెందిన వాళ్ళు. 2 మైనర్లు మాత్రం నార్కెట్పల్లిలో వాళ్ళ తల్లిదండ్రులు నార్కెట్పల్లి వాళ్ళు కూడా హైదరాబాద్కి ఉండేవాళ్ళు. సో వీళ్ళందరూ కూడా చాలా వరకు గాంజాకి అలవాటు పడి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి చదువు అంతా బంద్ చేసి ఈ దొంగతనాలు చేస్తున్నారు. అయితే వీళ్ళు ఆ రోజు దొంగతనం అయిన తర్వాత ముగ్గురు అబ్బాయిలు వచ్చి దొంగతనం చేసిన తర్వాత ఈ బంగారం కూడా మెరీనాకి ఇచ్చి, మెరీనా మళ్ళీ అందులోకెళ్ళి కొంత డబ్బులు తీసుకొని ఒరిస్సాకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ 2 కిలోలు గాంజా కొనుక్కొని వచ్చి ఆ గాంజా వీళ్ళందరూ 4 సమానంగా పంచుకొని మళ్ళీ వీరి గాంజాని మళ్ళీ అమ్మనికి చూసి ఇట్లాంటి దొంగతనాలు అన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు మనం వీళ్ళ దగ్గర నుంచి సుమారు 2 కేజీల గాంజా పట్టుకున్నాము. అదేవిధంగా ఒక కత్తి, ఒక ఐరన్ రాడ్, మెట్టలు, గోల్డ్ కాయిన్స్, వెండి పట్టీలు, వెండి కాయిన్స్, మొత్తం 17.1 తులాస్ బంగారం, 79 తులాస్
వెండి, ఒక బైక్, ఇవన్నీ కూడా మనము టోటల్ 20 lakhs వర్త్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని ఆన్ ఇంట్రాగేషన్ చూస్తే నార్కెట్పల్లిలో అయిన 4 ప్రాపర్టీ అఫెన్స్లు కూడా వీళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. సో వీళ్ళ మీద మొత్తం ఇప్పుడు 5 కేసులు, ఒక గాంజా కేసు మనం రిజిస్టర్ చేయడం జరిగింది. వీళ్ళకు సోషల్ మీడియాలో రీల్స్ ఇలాంటివన్నీ అలవాటయ్యి గాంజాకి బానిసలయ్యి ఇట్లాంటి పనులని చేయడం జరుగుతున్నదండి. వీళ్ళని ఇమీడియట్గా మనం ఇప్పుడు రిమైండ్ చేయడం జరుగుతున్నది. మైనర్ వాళ్ళకు కూడా మనము యాజ్ పర్ ప్రొసీజర్ వాళ్ళకి చేయడం జరుగుతున్నది. ఇదంతా కూడా మన సిఐ నార్కెట్పల్లి, ఎస్ఐ నార్కెట్పల్లి, వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. డిఎస్పీ గారు కూడా మంచిగా గైడ్ చేయడం జరిగింది. సో మై కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్.